హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే సింపుల్ గా మా ఇంటి వినాయకుడికి ఎలా బ్యాక్ డ్రాప్ చేసుకున్నానో ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో దానికైతే ఫస్ట్ ఒక థర్మాకోల్ పీస్ తీసుకొని దానికి ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ పెట్టుకున్నాను. దీన్ని డెకరేట్ చేసుకుని వినాయకుడిని దీనిపైన ఆస్థానం లాగా కూర్చోబెడదాం అనుకున్నాను. నెక్స్ట్ అయితే బ్యాక్ గ్రౌండ్ కోసం ఫస్ట్ క్యారమ్ బోర్డ్ ని నిలబెట్టేసుకుని దానికేమో నా దగ్గరున్న ఇలా బ్యాక్ డ్రాప్ కవర్ ని తగిలించుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటే దాంతో ఇలా హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. సో ఎక్కడా కూడా నేనైతే స్టిక్కర్స్ గానీ నెయిల్స్ గానీ వాడలేదు గోడ పాడవకుండా ఉండడానికి. గ్రౌండ్ నుంచి హైట్ పెంచుకోవడానికి ఒక థర్మాకోల్ బాక్స్ పెట్టుకొని ఇలాంటి షైనింగ్ ఫ్యాబ్రిక్ తో కవర్ చేసుకున్నాను. తర్వాత ఏమో ముందుగా కట్ చేసుకున్న బేస్ కి గ్లూ తోటి అరిటాకుని స్టిక్ చేసుకొని చుట్టూ ఏమో డబుల్ టేప్ పెట్టుకొని దానికి గరిక తగిలించుకున్నాను అనమాట. సో సెంటర్ లో వినాయకుడిని పెడితే లుక్ మాత్రం అదిరిపోయింది. ఇంకా గొడుగు కోసమేమో ఒక చిన్న పుల్ల తీసుకొని దానికి కప్ కేక్ పేపర్ ఉంటది కదా, అది గొడుగులాగా పెట్టేసుకున్నాను. ఫైనల్ గా ఎల్ఈడి లైట్స్ తో డెకరేట్ చేసుకున్నాం.